హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పన్నీర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది అప్పుడప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు సోమవారము శనివారం వస్తే నాన్ వెజ్ వండాలంటే చాలా కష్టం కదా. అందుకే ఈజీగా పన్నీర్ అండి. నేను పన్నీర్ని కట్ చేసి ఆయిల్లో వేయించుకున్నానండి. వేయించుకున్నప్పుడే ఉప్పు కారం వేసాను, చాలా బాగుంటుంది అట్లా వేస్తే. దీనిలో టమాటా ఉల్లిగడ్డ ఆయిల్లో వేసి తీసాను, మిక్సీ పట్టుకోవాలి ఇది. ఆ తర్వాత మనకు కావాల్సిన పోపుకి మిర్చి, ఉల్లిగడ్డ, బిర్యానీ ఆకు, కరివేపాకు, మరటి ముగ్గ, యాలకులు, ఒక చెక్క చిన్నది, ఇది అనాసపూ రెక్కలండి. బిర్యానీ అంటే బిర్యానీ కాదు కానీ ఈ పన్నీర్ కర్రీ హోటల్ స్టైల్లో రావాలంటే ఇది వేస్తే చాలా బాగుంటుంది. జీలకర్ర, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండి. ఇది ఇప్పుడు ముందుగా దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి, మనకు కావాల్సిన పోపు అన్నీ వేసేసుకుందాం. ఉల్లాగ కూడా వేసానండి ఎక్స్ట్రా టేస్ట్ కోసం. పోపు కావాల్సిన అన్నీ ఒకటే దాంట్లో ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుంటున్నానండి. చూడండి, నాన్ వెజ్ కన్నా వెజ్ పన్నీర్ బెటర్ కదా. చాలా బాగా గోల్ వేయండి. ఆ తర్వాత అల్లం, నేను అల్లం ఎక్కువ ఫ్రెష్గా పెడతానండి, ఫ్రెష్గా మిక్స్ పెట్టేసుకుంటాను. అల్లం వేసిన తర్వాత సాల్ట్ వేయండి, వెంటనే పసుపు వేయద్దు. ఎప్పుడైనా అల్లం వేసిన తర్వాత కొంచెం కాస్త అటు ఇటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేస్తే చాలా బాగా వస్తుంది. పసుపు అండి. ఇందాక మిక్సీ పెట్టుకున్నదాన్ని చాలా బాగుంది, జ్యూసీగా చూడడానికి. దీంట్లో మళ్ళీ వాటర్ కలిపేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత వెంటనే మళ్ళీ పన్నీర్ వేయకుండా ఒక 2 మినిట్స్ ఈ పచ్చిమిర్చి కానీ లవంగం చెక్క అన్నీ టమాటా ఫ్లేవర్కి పట్టుకునేటట్టు ఒక 5 మినిట్స్ ఉంచాలండి. 5 మినిట్స్ ఉంచాక అప్పుడు పన్నీర్ వేసుకోవాలి. 5 మినిట్స్ మగ్గనిద్దామండి. చూడండి, టమాటా కూడా చాలా బాగా ఉగ్గింది, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఎవరి టేస్ట్ తగ్గట్టే వాళ్ళ అండి. కాస్త తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. మేము మీడియం తింటామండి. కారం వేసి కలుపుకోవాలి. ఈ కారం అనేది కూడా టమాటాలో కాస్త ఉడకాలి, లేకుంటే కారం టేస్ట్ బాగుండదు. చూడడానికి కలర్ కూడా అస్సలు బాగుండదు. మళ్ళీ ఒక 2 మినిట్స్ పెడదామండి. 2 మినిట్స్ కాబెట్టేసి సరిపోద్ది, జస్ట్ ఫర్ 2 మినిట్స్. టమాటా కూడా చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు అసలైంది పన్నీర్. ఇలా వేసాక కలిపేసుకోవాలి. అప్పటి నుండి అన్నీ వేసింది, ఇంకేదో మిస్ అయింది, ఏదో చూపించలేదు అనుకుంటున్నారా? అదేనండి ధనియాల పొడి. ఏది వేసినా వేయకుండా ఇది పక్కా వేసుకుంటామండి మనం. ధనియాల పొడి నేను ఇంట్లో పట్టిందేనండి, చాలా బాగా మెత్తగా గ్రైండ్ చేస్తాను నేను, అందుకే కొన్న దానిలాగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ సిమ్లోనే పెట్టాలండి. మనం సూప్గా చేసుకోవాలంటే ఇంకో 5 మినిట్స్ టమాటాలోనే ఈ పన్నీర్ పీసులు అనేది ఉడకాలి. ఉడికి మసాలా ఫ్లేవర్ అంతా వాటికి పట్టిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిందే సూప్ వేసుకోవాలండి. చూడండి, పన్నీర్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సిన సూప్ అదేనండి, ఇది టమాటా మిక్సీ పట్టిన దాంట్లో జార్లో వచ్చిందండి. మనం ఏది వేస్ట్ చేయం కదా ఆడవాళ్ళం. మనకు ఎంత కావాలో అంతే వేసుకుంటే సరిపోతుందండి. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమందికి ఎక్కువ కావాలనుకుంటారు సూప్, కొంతమంది తక్కువ కావాలనుకుంటారు. చూడండి, చాలా గ్రేవీగా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. దీంట్లో మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేయడం వల్ల హోటల్లో ఫ్లేవర్ వస్తుందండి. హోటల్లో మనం తింటాం కదా, పిల్లలందరూ అలా ఉంటేనే ఇష్టపడతారు. నా మట్టుకు నాకు ఇంత సూప్ సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. అన్నీ వేసాను. సూప్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో 10 మినిట్స్ సిమ్లో ఉంచాలండి. చూడండి, చాలా బాగా ఉడికింది. లాస్ట్ వేసుకోవాల్సింది కొత్తిమీర అండి. నేను చాలా చిన్నగా కట్ చేస్తాను కొత్తిమీర.
కొత్తిమీరలో ఏంటంటే చిన్న కట్ చేసినప్పుడు స్టవ్ తొందర ఆఫ్ చేయాలండి, లేకుంటే మొత్తం స్మాష్ అయిపోతుంది. పెద్ద కట్ చేసుకున్నప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచుకున్న పెద్ద పర్లేదు. నేను చిన్న కట్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకుంటే, జస్ట్ 1 మినిట్ అట్లా క్యాప్ వేసి ఉంచుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచిగా వస్తుంది. చూడండి పైన ఎంత బాగా కనిపిస్తుంది. నా స్టైల్లో వేడి వేడి పన్నీర్ రెడీ అండి. పన్నీర్ కర్రీ చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. నా మటుకు నేను మాత్రం రైస్ పెట్టేసుకున్నాను. చూడండి కొత్తిమీర పన్నీర్ ఎంత చాలా బాగా కనిపిస్తుంది. బిర్యానీ ఆకు. ఓకే అండి, నా స్టైల్లో పన్నీర్ రెడీ, వేడి వేడి పన్నీర్ రెడీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.